నమస్తే. ఎట్టకేలకు జపాన్ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచుకొచ్చేస్తుందని జపాన్ బాబా వాంగారు తుత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తిదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్ డూమ్స్ డే చివరికి హుల్లుక్కే అని తేలిపోయింది. ఇక జూలై 5, 2025న మెగా సునామీ జపాన్ను ముంచెత్తబోతోందని ప్రచారం ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపం కానీ సునామీ కానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించలేదు. తేదీ మారినా ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా అనుకుంటున్నారు. 1999లో ప్రచురించబడ్డ ఓ మాంగా రచయిత ర్యో తుత్సుకి జూలై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చునని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది. ఈ అంశంపై హెచ్ఎంటీవీ సైతం జూలై ప్రళయం పేరుతో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు రాంబాబు గారితో చర్చను కూడా నిర్వహించింది. ఆయన జపాన్కు ఏమీ కాదని, డూమ్స్ డే ప్రచారం ఎంత మాత్రమూ నిజం కాదని ప్రజలకు భరోసానిచ్చారు. చివరికి అదే నిజమైంది. అయితే జపాన్లో ఇప్పటికీ భయాలు తొలగిపోలేదు. స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు కావడాన్ని సైతం జ్యోతిషంలో చెప్పిన విధంగానే భావిస్తున్నారు. తమకు ఇంకా ముప్పు తప్పలేదని జపనీయులు భయపడుతున్నారు. మన దేశంలోనూ ప్రళయంపై అనేక అపోహలున్నాయి. ప్రళయం తప్పదని అనేక మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రళయం తప్పదా, ప్రళయం ఎప్పుడొస్తుంది తదితర అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. సో ఈ నేపథ్యంలో జపాన్కు వచ్చే భూకంపం అంతా ఉత్తిదే అని తేలిపోయింది. కానీ స్వల్ప ప్రకంపనలు అయితే జపాన్ను ముంచెత్తాయి. ఎందుకంటే గడిచిన 2 వారాల్లో ఆల్మోస్ట్ 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య వచ్చే సముద్రం ఏదైతే ఉందో అక్కడి ఖండాన్ని బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి చిన్న చిన్న కుదుపులకు లోనవ్వడం కామనే. కానీ ప్రళయం వచ్చేంత, లేకపోతే కలియుగం అంతమయ్యేంత రీతిలో వచ్చేదైతే కాదు అని చెప్పి తేలిపోయింది. ఇంతకుముందు మనం హెచ్ఎంటీవీలో పెట్టిన ఆ చర్చ కార్యక్రమంలో కూడా రాంబాబు గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు, జపాన్కి అసలు ఏమీ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని. అదే విషయం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుజువైంది. కాకపోతే అసలు ఇలాంటివి అంటే ద ఫ్యూచర్ ఐసా అని చెప్పి తుత్సుకి రాసుకొచ్చారు. జపాన్కు చెందిన వంగా బాబా అని పిలుస్తుంటారు. ఆవిడకు వచ్చిన కళలు ఆల్మోస్ట్ నిజమయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఇది నిజమవుతుంది అనే భయంతో అక్కడి పర్యాటక రంగం కుదేలైంది. విమానాలు ఆపేసుకొని కూర్చున్నారు. కానీ బట్ ఏమీ అవ్వలేదు. మొత్తానికి హెచ్ఎంటీవీ చెప్పిందే నిజమైంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది హెచ్ఎంటీవీ. అసలు ఈ ద ఫ్యూచర్ ఐసాలో చెప్పినవి కానీ, లేకపోతే మనకి ఇక్కడ బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం నిజమైన విషయంలో కానీ, అసలు ఇవన్నీ కూడా అపోహల, నిజాల, నిజానికి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో అసలు ఏమేం జరగబోతున్నాయి, ఇవి ఎంతవరకు నిజమవుతాయి, ఎక్కడి నుంచి మనం వీటిని బేస్ తీసుకోవచ్చు, అసలు ఎలా అవుతాయి అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో మనతో పాటు రవిశంకర్ వంగర్ గారు, ప్రముఖ జ్యోతిష్యులు, పంచాంగకర్త జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సో అలాగే డిఎల్ కామేశ్వరి గారు, ప్రముఖ జ్యోతిష్యురాలు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే. సో మీ ఇద్దరితో మాట్లాడే ముందు అసలు జపాన్కి సంబంధించి భూకంపాలు వస్తాయి, లేకపోతే సునామీ వస్తుంది, ఎందుకంటే 2011లో మనకి జపాన్కి వచ్చింది. అంతకుముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానీ, కరోనా గురించి కానీ, ఇవన్నీ కూడా ముందే చెప్పారు. సో ఫ్యూచర్ అసలు ఏం చెప్పబోతుంది, జపాన్కి వచ్చిన భూకంపం ఇప్పుడు ఎలా తప్పిపోయింది, ఎందుకు తప్పిపోయింది, అసలు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలకు సంబంధించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు, ప్రముఖ జ్యోతిషులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మనకి ప్రళయం గురించి, మహాప్రళయాల గురించి జ్యోతిష్ శాస్త్రంలో, సనాతన ధర్మంలో, మన యొక్క పురాణాల్లో అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. అయితే మనకి ప్రళయాలు, మహాప్రళయాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఆ యొక్క యుగ అంత్య భాగంలో అవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలే అవ్వడం, ఇంకా మనం యుగానికి ఆరంభ దశలోనే ఉండడం చేత, ఇదే కాకుండా
చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రస్తుతం ఆషాఢ మాసంలో దక్షిణాయనానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో దక్షిణాయన ప్రారంభ సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో గ్రహగతులన్నింటినీ పరిశీలించుకున్న పిమ్మట ప్రస్తుతం ఎటువంటి మహాప్రళయాలు వంటివి లేవు అని చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ఏవైతే ప్రళయం వచ్చేస్తుంది, మహాప్రళయాలు ఏర్పడుతున్నాయని ఆలోచిస్తున్నారో అది ప్రస్తుత సమయంలో మాత్రం ఎలాంటి ప్రళయాలు సంభవించవు. అయితే మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం నుంచి కూడా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం నవనాయక ఫలితాలను బట్టి, అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఉన్నటువంటి గోచార గ్రహస్థితిని బట్టి కొంతకాలంగా శని రాహువుల యొక్క కలయిక ప్రభావాన్ని బట్టి యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు అధికంగా ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, కొంత ఉపద్రవాలు, సముద్రం కూడా కొంత ముందుకు రావడం వంటి సంఘటనలు మాత్రం జరగబోతున్నాయి. అంతే తప్ప ప్రళయం వంటివి సంభవించేటువంటి స్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో సునామీ వంటివి ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు మాత్రం ఉన్నాయని, ముఖ్యంగా వచ్చేటువంటి 2-3 నెలల్లో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో, ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో అనేక చోట్ల వరదల వల్ల ఇబ్బందులు మాత్రం అధికమవబోతాయి. తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం ఉండబోతోంది. అలాగే కొన్ని చోట్ల తుఫాను వంటివి ఇబ్బంది పెడతాయి తప్ప ఎక్కడా కూడా ప్రళయం వంటివి, మహాప్రళయాలు వంటివి మాత్రం ఈ సంవత్సరం ప్రస్తుత సమయంలో లేదని తెలియజేస్తూ, అటువంటివి ఏవైతే మీరు వింటున్నారో వాటిని అంత మీరు పట్టించుకోవాల్సిన పని లేదని సూచిస్తూ, మన యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించి, అలాగే మన జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ప్రళయాల గురించి మాత్రం ప్రస్తుతం భయపడాల్సినటువంటి పని లేదని తెలియజేస్తున్నాను. రైట్. సో మొత్తానికైతే మొన్న రాంబాబు గారు చెప్పిన దానికి, ఈరోజు చిలకమర్తి వారు చెప్పిన దానికి, సో భౌగోళిక పరంగా కానీ లేకపోతే జ్యోతిష పరంగా కానీ అక్కడ ఏమీ జరగదు. కాకపోతే కొన్ని ప్రళయాలు, చిన్న చిన్న వరదలు, లేకపోతే యుద్ధాలు, లేకపోతే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కానీ ప్రళయం అనేది యుగాంతంలో వస్తుంది. ఆ యుగాంతం కూడా ఎప్పుడో వస్తుంది. ఇప్పటికి 4,000 సంవత్సరాలు జరిగింది. ఇంకా 4,32,000 సంవత్సరాలు కలిగిగా ఉంది. కాబట్టి ఇప్పుడు అప్పుడే జరగదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ప్రతిసారి ప్రళయం వస్తుందనో లేకపోతే ఇంకేదన్నా జరిగిపోతుందనో, మనం వీరబ్రహ్మం గారు ముందే చెప్పారనో, లేకపోతే తుత్సుకి ముందే చెప్పారనో, లేకపోతే బాబా వంగ ముందే చెప్పారనో, ఇలాంటి విషయాలను మాట్లాడుకునే ముందు అసలు వీటికి బేస్ ఎక్కడి నుంచి వస్తుంది, దేని ప్రాతిపదికన దీన్ని ముందే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎందుకని టెన్షన్ పడుతున్నారు, ఒకవేళ ఏమి జరగకపోతే హమ్మయ్యాని ఊపిరెందుకు పీల్చుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మొదటగా రవిశంకర్ సార్, చెప్పండి సార్ మీరేం చెప్తారు సార్? ఇప్పుడు తుత్సుకి చెప్పారు, తనకు వచ్చిన కళలు ఆల్మోస్ట్ నిజమయ్యాయి. ఒక్కొక్కటి నిజం అవుతూ ఉండగా, ఒకరి మరణం గురించో లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న భూకంపాల గురించో లేకపోతే అగ్నిపర్వతం బద్దలం అవ్వడం గురించో కొన్ని నిజమయ్యాయి. అంటే తన కళలు నిజం అవ్వడం వల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నాకు వచ్చిన కళ అని చెప్పి ఒక కన్ఫర్మ్ చేసేసారు. అందులో 1-2 జరగడం వల్ల ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నారు కదా. సో ఏ బేసిస్ మీద మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అసలు? వీటికి శాస్త్ర ఆధారాలు అయితే ఏమీ లేవు. తన ఇంతకు ముందు ఇచ్చిన ప్రెడిక్షన్స్లో కూడా వచ్చేటప్పటికి ఏవైతే 100 ప్రెడిక్షన్స్లో కొన్ని ప్రెడిక్షన్స్ ఏవైతే నిరూపణగా తాత్కాలికంగా జరిగినటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఎక్కువగా హైలైట్ చేస్తూ చూపించడం జరుగుతుంది. ఇది మనం మనం నిజంగా చెప్పాలంటే ఇది పోతులూరి వీరబ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానం అని చెప్తున్నటువంటి వాటిలో కూడా ఇటువంటివే ఉంటాయి అన్నమాట. మనం గమనించినట్లయితే ఏవైతే మెయిన్గా నిజంగా జరిగి ఉంటాయో వాటిని ఎక్కువగా పైకి ఎత్తి చూపుతూ మిగతా వాటిని అంతగా అండర్ ఎస్టిమేట్
అంటే జరగినటువంటి వాటిని ఎక్కువగా కనిపించకుండా చేస్తూ ఉంటారు అన్నమాట. కరెక్ట్, కరెక్ట్. అసలు మెయిన్ ఆధారితమైనటువంటి గ్రంథాన్ని బయటికి తీయటం అనేది జరగదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే కలియుగం యుగం అని చెప్తున్నారు. యాక్చువల్గా 4,32,000 సంవత్సరాలు ఒక యుగం. కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు 5,127 శతాబ్దాలు జరిగిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం నడుస్తున్నది కలియుగంలో ద్వితీయ పాదంలో ఉన్నాం, రెండవ పాదంలో ఉన్నాం మనం. మొదటి పాదం కాదు. యాక్చువల్గా క్యాలిక్యులేషన్ ఇందాక కూడా 5,127 సంవత్సరాలు కదా, 5,127 శతాబ్దాలు జరిగాయి. అందుకని మన పంచాంగాల్లో ఏం రాస్తామంటే అబ్దాలు అని రాస్తారు. కలియుగాబ్దాలు 5,127 ఇంటూ 100 లెక్కేసుకుంటే మనకు వచ్చేటప్పటికి 4,32,000 మైనస్ 5,127 మైనస్ చేసుకుంటే మనకు ఒక శతాబ్దం ఇదైపోయింది, ఒక మొదటి పాదం అయిపోయింది. రెండో పాదంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువగా చూస్తున్నట్లయితే జనాల్లో వస్తున్నటువంటి మార్పులు అనేవి జరుగుతుంటాయి. ఇది కాలగమనంలో వచ్చేటప్పటికి ఈ యొక్క మార్పు చేర్పులు అనేవి కామన్. ఇప్పుడు మనకు కృతాయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, ఈ 3 యుగాలు మనం చూసినట్లయితే ద్వాపర యుగము 2 కలియుగాలు కలిస్తే ఎంత ఉంటుందో ద్వాపర యుగం అంత పెద్దది. అలాగే త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 కలియుగాలు కలిస్తే ఎంతదో అంత పెద్దది అన్నమాట. అదే ఇంకా మనకు సత్యయుగం వచ్చేటప్పటికి 4 కలియుగాలు కలిస్తే ఎంత పెద్దదో అంత పెద్దది. ఈ యొక్క యుగం అనేది ఎప్పుడైతే అంటే ఒక్కొక్క పాదం ఎప్పుడైతే యుగ ధర్మం మారుతూ ఉంటుందో, అంటే ఒక పాదం నుంచి ఇంకొక పాదం మారుతున్నప్పుడు మనుషులో ఆలోచనలు, ప్రవర్తనలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు సైన్స్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రీసెంట్గా మనిషిలో వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే మేల్ ఫ్యాక్టర్ ఉందో, అంటే క్రోమోజోమ్స్లో మగవాడికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ అనేవి స్లోగా తగ్గుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ మగవాడే ఈ భూమి మీద ఉండకపోవచ్చు. అంటే ఈ యొక్క చివరి కలియుగంలో చివరి పాదానికి అప్పుడు ఒకప్పుడు ఈ భూమి మీద మగవారు ఉండేవారు అని చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు వంగబామ్మ గారు ఏవైతే చెప్తున్నారో వాటిలో కొన్ని నిజాలు కొన్ని జరగడం అనేది తాత్కాలికంగా జరిగి ఉండొచ్చు. ఆ యొక్క ఇమాజినేషన్ పవర్ అనేది కొంతమందికి ఆ దేవుడు ఇచ్చినటువంటి వరంగా కూడా చెప్తారు. కానీ ఈ యొక్క సంవత్సరం అటువంటి భయాలు అనేవి ఉండవు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రళయాలు అనేది ఒక కాన్సెప్ట్, ఉత్పాతాలు అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఉత్పాతకాలు అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మన సమాజంలో జరిగేటువంటి కొన్ని మార్పు చేర్పులు, అంటే మనకి ఎర్త్క్వేక్స్ రావటం కానీ, అంటే భూకంపాలు రావటం, లేకపోతే పెద్ద పెద్ద సునామీలు రావటం, ఇవన్నీ ఉత్పాతాలు అని చెప్తారు. ప్రళయం వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ప్రళయం ద్వారా ఒక దేశం అనేది పూర్తిగా మటుమాయమైపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటివి అయితే ఇప్పట్లో ఏమీ లేదు. ఎందుకంటే కలియుగంలో ద్వితీయ పాదంలోనే ఉన్నాం. ఇంకా 2 పాదాలు ఉన్నాయన్నమాట, ఇంకా మిగిలి ఉన్నాయి. ఒక పాదం చూడటమే ఒక మనిషి జీవితంలో కుదరదు. ఎందుకంటే ఒక పాదం గడవాలంటేనే ఎన్నో వేల సంవత్సరాలు గడిస్తేనే మనం అందరం అసలు ఉండం, ఇక భూమి మీద ఉండం. అది నార్మల్గానే జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఇది ప్రాసెస్. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి వంగరవారి గంటల పంచాంగాలు కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. నేను ముందుగానే ప్రిడిక్ట్ చేసిన ప్రకారంగానే వచ్చినప్పటికీ కోవిడ్ లాంటి మహమ్మారి మళ్ళీ తిరిగి రావడం, అది మటుమాయమైపోవటం, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవటం. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది మొదటి షష్టగ్రహ కూటమి నుంచి ఫామ్ అవుతూ వచ్చిందనమాట. ఎప్పుడైనా భూమండలం మీద ఉత్పాతాలు లేకపోతే మన శాస్త్రంలో రాసినటువంటి ఆర్యభట్ట మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ వరాహమిహిరి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వీరందరూ మీరు ఏదో అనుకుంటాం ఏదో పుక్కటి పురాణాలు లేకపోతే జ్యోతిష్యం అనేది ఎటువంటి ఇది విజ్ఞానం లేదనేది. ఆ రోజుల్లోనే వీరు యుగాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అనమాట. దాని క్యాలిక్యులేషన్ పరంగా ఈరోజు మేము పంచాంగ గణితం చేస్తున్నామంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పురాణ గణిత సిద్ధాంతం అనేది ఎప్పటి నుంచో మనకు ఉన్నది. ఈ యొక్క గణిత సిద్ధాంతం ప్రకారంగానే మనం చూసినట్లయితే ఎప్పుడైతే గ్రహ కూటములు ఏర్పడుతుంటాయో వాటిలో కూడా కుజుడు ఎప్పుడైతే కేంద్ర బిందువుగా మారుతుంటాడో అప్పుడే అది గ్రహ యుద్ధంగా మారి ఆ యొక్క గ్రహ యుద్ధమే వచ్చేటప్పటికి ఇక ప్రపంచం మీద అరిష్టదాయకంగా కనిపిస్తూ ఉంటుంది. అరిష్టదాయకమైనటువంటి సిచ్యువేషన్ జరగడానికి ఇప్పుడైతే ఈ సంవత్సరం ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ యొక్క యుద్ధాలు అనేవి ఇంత తొందరగా ముగియవు. ఎందుకంటే గురువు ఒకసారి అతిచారంలోకి వెళ్తే 8 సంవత్సరాల పాటు అతిచారంలోనే ఉంటూ ఉంటాడు. అంటే రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి భయాలు మరియు అదేవిధంగా ఈ యొక్క యుద్ధ భయాలు,
మరియు అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రజలు ఈతి బాధలను అనుభవించడం, ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేది, అమెరికా యొక్క నిర్ణయాలు ప్రపంచం మీద ఆర్థికమైనటువంటి కష్టాన్ని సూచించే విధంగా ఉంటూ ఉంటాయి. ఈ ప్రపంచాన్ని వచ్చేటప్పటికి వినాశనం జరగటానికి అంటే ఇంత పెద్ద నేను చదివాను దాని గురించి కూడా ముందు రోజు కూడా టీవీలో అన్ని చోట్ల రావడం జరిగింది. భూమి కింద ఏదో ప్రళయం ఆ, పుట్టి ఆ యొక్క ప్రళయం ద్వారా వచ్చేటువంటి సునామీ జపాన్ని ముంచేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంత అటువంటి ప్రళయం అయితే జరగలేదు. తర్వాత ఆ, చిన్న ఎర్త్క్వేక్ లాంటిది మరియు అదేవిధంగా ఎక్కడో వాల్కెనో బర్స్ట్ అవడం అనేది జరిగిందని చెప్పి నేను మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రిడిక్షన్స్ వారి యొక్క ఊహాజనితమైనటువంటి కల్పనలు కొంతమందికి జరుగుతూ ఉంటాయి. ఆ ఊహాజనితాలనే మనం ఎప్పుడు నిజాలని చెప్పి నమ్మటానికి కూడా లేదు. రాబోతున్నటువంటి శతాబ్దంలో కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రపంచానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సమయానుకూలంగా వచ్చినప్పటికీ ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని ధ్యానించడం, అదేవిధంగా మనుషులు కలియుగంలో ద్వితీయ పాదంలో వచ్చేటప్పటికి వారు మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేరాలు, మనసులో వస్తున్నటువంటి మార్పులు ప్రపంచానికి మానవ జీవితానికే కొన్ని కష్టాన్ని తెచ్చే విధంగా ఉన్నాయి. చెప్పుకోవటానికి కూడా బయటికి చెప్పడానికి కూడా వీలుగానటువంటి నేరాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అటువంటి నేరాలకి వీలైనంత త్వరగా మనిషి తను మానవ జీవితంగా ఒక మనిషిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే మంచిది. అదే మనం ఈ సమాజానికి చెప్పగలం. అదేవిధంగా సంఘంలో గౌరవం పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవటం కోసం ఏదో అవి జరిగాయి ఇవి జరిగాయి మేము చెప్పినట్టు జరిగాయి అని చెప్పి చెప్పుకోవడానికి కొంతమంది ప్రాపగండా చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆ, ఇటువంటి టీవీ మీడియా మాధ్యమాలు లేవు కాబట్టి ఆ యొక్క విషయాలను నమ్మటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు విస్తృతంగా చెప్పటానికి చాలామంది జ్యోతిష పండితులు అలాంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఇందాక మీకు హెచ్ఎం టీవీ కూడా ఒక మంచి ప్రయత్నం చేసింది. రాంబాబు గారు కూడా ముందుగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ చిన్న కరెక్షన్ ఏంటంటే ప్రథమ పాదం కాదు, ద్వితీయ పాదం. ఇది ద్వితీయ పాదం కలియుగం. కలియుగంలో ద్వితీయ పాదంలో కూడా ఈ యొక్క ప్రపంచం ఏమి నాశనం అయిపోవటం అనేది జరగదు. చివరి పాదంలో ఎప్పుడైతే చివరి పాదానికి చేరుకుంటుందో కలియుగంలో ఆ సమయంలో వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి సత్యయుగం రావటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఏదైనా పరాకాష్ఠకు చేరాలి. ఇంకా మనిషి ఈ యొక్క చేసేటువంటి పనులు పరాకాష్ఠకు చేరిన తర్వాత అప్పుడు కానీ ఈ ప్రపంచం అనేది నశించిపోవటం, ఉత్పాదాలు జరగటం అనేది ఆరంభమవుతుంది అప్పుడు. ఓకే సార్, ఓకే. సో కామేశ్వరి గారు, సో ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మనకి ఇప్పుడు శాస్త్ర ప్రకారం కొన్ని మనం తీసుకుంటూ ఉంటాము, ఇలా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. సో ద్వితీయ పాదంలోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రళయాలు అంతాలు అనేటివి ఏమి రాకపోవచ్చు అని చెప్తారు కదా. సో మామూలుగా మొన్న షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా ఇంకేదో జరగబోతోంది, ఈ యుద్ధం కూడా వీటి వల్లే, ఈ షష్టగ్రహ కూటమి వల్లే అని చెప్తూ ఉంటారు కదా. సో మనకి ఈ వెస్టర్న్ స్పిరిచువల్ సైన్స్ అనేది అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటుందా, లేకపోతే మ్యాచ్ చేసుకోవచ్చా, ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 2019 టైంలో ఈ ఒక శస్త్రగ్రహ మధ్యన సూర్యగ్రహణం వచ్చింది, లాంగ్ పీరియడ్ మనకి వచ్చింది. అలాగే అమెరికా వాళ్ళకి కూడా వచ్చినప్పుడు మనకి లేదని చెప్పి మనం అనుకున్నాము. కానీ అమెరికాలో వచ్చినప్పుడు కూడా మన భారతీయకి సంబంధించి తెలుగు వాళ్ళల్లో ఉన్న సిద్ధాంతకారులు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు అమెరికాకు వచ్చిన సూర్యగ్రహణం వల్ల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి అని మనం చెప్పగలిగాము. ఏమ్మా, అంటే మన ప్రెడిక్షన్ లో ఎంత కరెక్ట్ ఉంది అన్నది ఒకసారి ఆలోచించు. అదొకటి. రెండవది, ఆ వంగా బాబా అన్న ఆవిడ తప్పు అని నేను అనను. ముఖ్య సరస్వతి మన దేశానికి ఆవిడ ప్రముఖురాలు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రశ్న రూపంగా ఉన్నవి అనేక రకాలుగా మనకి పడతాయి. కోడి కమ్మల వల్ల చూస్తారు, కొంతమంది బియ్యంతో శకనం చూస్తారు, చాలా చోట్ల ఉన్నాయి. అలాగే ఉదాహరణకి ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పెనుమండ్రి రెడ్డి గారు, ఆయన జస్ట్ ఒక కొబ్బరికాయ తెచ్చుకుని ఒక పావుల ఇస్తే చాలా కరెక్ట్ ప్రిడిక్షన్ వచ్చింది. వాళ్ళని కానీ బ్రేక్ అవుతుంది మేడం, సిగ్నల్ లేనట్టుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి. ఇవన్నీ కూడా నేను కరెక్ట్ గానే ఉన్నానమ్మా. ఇక్కడ మీరు ఇంత లో వాయిస్ లో ఉంది. ఇవన్నీ ఏంటంటే మన జ్యోతిష్యం వాళ్ళు
ప్రెడిక్ట్ చేసి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇన్నింటికి అని చెప్తున్నప్పుడు ఈ సునామీలు విపత్తులు అనేవి ఇది విశ్వావసు నామ సంవత్సరంలో విశ్వమంతా కూడా విపత్తులు ఉన్నాయి అని మనం ఉగాది అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, వినబడుతుందమ్మా? ఎస్, వినపడుతుంది మేడం, కంటిన్యూ. ఆ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో మనకి విపత్తులు ఉన్నాయి అని సిద్ధాంత గారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రెడిక్షన్ అనేది ఒక కాల మార్గం ద్వారా వచ్చే కొన్ని కలిగే ఉంటాయి. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళు కూడా పెద్దలు కొంతమంది పూర్వకాలం పిల్లలు అది బయటకు వెళ్తున్నారు ఒక విషయం మాట్లాడుతుండేవారు. అంటే అది భగవత్ శక్తికి సంబంధించింది. ఇందులో వాళ్ళ తప్పు వీళ్ళు రైటు అని మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. కానీ అమ్మాయి ఏంటంటే ఒక జ్ఞాన మార్గం ద్వారా సేవ చేస్తూ కలిపోయినప్పుడు పూర్తిగా భగవంతుడితోటి దైవిక సంబంధం పెట్టుకుని ఒక ఇది ద్వారా చెప్పింది ప్రశ్న శాస్త్రం ద్వారాను ఇది ఈ భూమి మొత్తం అంతమైపోతుంది, జపాన్ అంతమైపోతుంది మనం. రెండోది ఏంటంటే మన వాళ్ళందరూ కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కానీ చంద్రశేఖర్ మహాస్వామి గారు వీళ్ళందరూ కూడా కొన్ని చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆయన వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు, 7 ఓడికి ఒక ఊరు మిగులుతుందని చెప్పారు. మన కేరళలో వచ్చిన జల ప్రవాహం వల్ల నది జరిగింది కదా, ఒక ఊరు మిగిలింది. అంటే ఇవన్నీ కూడా మనల్ని జాగ్రత్త పెట్టడానికి మాట్లాడించే భయానక వాతావరణాన్ని మనం ఉన్న వాళ్ళకి సృష్టించడం అనేది పూర్తి పాటు. అలాని ఎవరి విషయాలని మనం తీసుకెళ్ళలేము. చెప్పిన అక్కడ జరిగిన మాట వాస్తవం చాలా మంది ఉన్నారు. కానీ ఏదైనా కానీ అతిగా తీసుకుని భయపడిపోయి సత్యాన్ని వదిలేసి భగవంతుడిని వదిలేసి మనం అనవసరంగా ఆలోచించడం లేదు. ఇప్పట్లో భూమి అంతం అవ్వదు, కలియుగం అంతం అవ్వదు. నాకు 50 ఏళ్ళ నుంచి వింటున్నాను కలియుగం అంతం ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది అని చెప్పి. అనేది అందులో 50 పోయినా కూడా ఇంకా చాలా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనా కానీ మన సిద్ధాంతి గారులు అందరూ కూడా ముందు జాగ్రత్తగా విశ్వం అంతా కూడా ఎలక్ట్ అయ్యేలాగే మంచి పట్టులుగానే మనం విశ్వావసునామ సంవత్సరంలో విశ్వంలో కొన్ని విపత్తులు జరుగుతాయి అనేది ఇది జరుగుతున్నమాట వాస్తవం. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ తిరిగి వస్తారు, మాతృదేశానికి వస్తారు. తిరిగింది ఏది జరగలేదు ఇప్పటి దాకా చెప్పండి, మన వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు. ఆ సమయంలో ఎవరో చెప్పింది కానీ మన వాళ్ళు చెప్పింది మన పరిస్థితి వైద్యానికి పనికిరాదు అన్నట్టు మనం మాట్లాడుకోవడం ఇది పొరపాటు. అనేది మన వాళ్ళు ముందే చెప్పారు, ఏ గ్రహణం వస్తున్నా సరే పరిస్థితి దిశన ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయంటే ఒకసారి మహారాష్ట్ర అలాగే మన జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి ప్రత్యేకంగా శాస్త్రపరంగా కొన్ని విషయాలు చెప్పింది. అలాగే సునామీలకి చెప్పింది. అన్ని రకాలుగానూ కూడా మనకి ముందుగానే అన్ని విషయాలు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడానికి విషయాలు కానీ మనం భావన చేయాలి కానీ అనవసరంగా మనం దీన్ని వేరే రకంగా స్ప్రెడ్ చేసుకోకూడదు. అది ఓకే మేడం, ఓకే. సో రవిశంకర్ గారు, సో ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా భవిష్యత్తు గురించిన భయం ఏదైతే ఉందో అది వర్తమానాన్ని చంపేస్తుంది అనేది మరొక్కసారి నిజమైంది. ఎందుకంటే జపాన్కి ఏదో జరిగిపోతుందని జపాన్ ప్రజలు, జపాన్లో ఏం జరుగుతుందో అని చెప్పి ప్రపంచ ప్రజలు కూడా వెయిట్ చేసి చూసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఈ ప్రపంచ రాజకీయాలు, ప్రకృతి విపత్తులు, యుద్ధాల గురించి మనకు ఉగాది పంచాంగంలో ఒకసారి మననం చేసుకుంటాం ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే వ్యక్తిగా ఉన్నటువంటి జ్యోతిష్యం ఏదైతే ఉందో అది రాంబాబు గారు కూడా ఒక జపాన్కి, ఒక దేశానికి కూడా, ఒక ఖండానికి కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అలా భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా, లేదా ఉంటే ఎంతవరకు ఉందా అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఒక దేశానికి, ఒక లేకపోతే ఖండానికి మనం తీసుకున్నప్పుడు అది గ్రహగతుల బేస్ మీదే తీసుకుంటారు. అంటే ప్రపంచాన్నే ఒక జ్యోతిష్యాన్గా చూసేట సమయంలో ఆ యొక్క సమయంలో ఉండేటువంటి గ్రహస్థితి మరియు అదేవిధంగా దేశ కాలమాన ప్రకారంగా ఆ యొక్క ప్రాంతం మీద దాని యొక్క ప్రభావము అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మన భారతదేశంలోనే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో వచ్చేటప్పటికి ఆంధ్ర మరియు అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి తమిళనాడు, దాని కింద ఉన్నటువంటి కేరళ, ఈ ప్రాంతాల వరకు వచ్చేటప్పటికి దాని మీద కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది.
కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా మీరు ప్రూవ్ చేయగలుగుతారు అంటే దానికి ముఖ్య కారణం అక్కడ రాజకీయ పరపతి. అంటే రాజకీయంగా ఆంధ్రాలో చాలా పరపతి ఎక్కువ అన్నమాట. అంటే మీరు చూడండి, హైదరాబాద్కి మనకు ఆంధ్రాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంటే దగ్గర దగ్గరగా 200 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అక్కడ రాజకీయం ఒక ఒక ఎత్తుగా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా దాని యొక్క రాజకీయ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా తమిళనాడులో అలాగే ఉంటుంది, కేరళలో కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కుజుడి యొక్క ప్రభావం సరైనటువంటి స్థితిలో లేనప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఆ ప్రాంతం మీద మరి ఆ యొక్క ఏరియా మీద కనపడుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ప్రతి దేశానికి దానికి సంబంధితమైనటువంటి ఎప్పుడైతే మనం ప్రిడిక్షన్ ఇస్తుంటామో గ్రహగతులను బట్టేసేసి మనం ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం గతంలో చెప్పినటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ కూడా వచ్చేటప్పటికి గోచర రీత్యా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది, ఈ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క దేశంలో అంటే పాడి పంటలు బాగా పండుతాయా లేదా, రాజకీయంగా ఏదైనా మార్పు వస్తుందా రాదా అనేటువంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి. మనకు ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కుజుడు ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. మరి రాజకీయమైనటువంటి మార్పు అనేది రావడం జరిగింది. 2 చోట్ల కూడా రాజకీయమైనటువంటి మార్పు వచ్చింది. అదే విధంగా వచ్చేటప్పటికి ఆ యొక్క సమయంలో వచ్చేటప్పటికి రాజకీయమైనటువంటి చైతన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కన్నా ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇటు సైడ్ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అదే విధంగా మనం చూసినట్లయితే నార్త్ ఇండియా వైపు కూడా వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క గురువు యొక్క ప్రభావం రీత్యా వచ్చేటప్పటికి అక్కడ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే పరిస్థితిని బట్టేసి మనం అక్కడ ఉన్నటువంటి గ్రహాలు మరి వాటి యొక్క ప్రభావం దాన్ని బట్టేసేసి మనం అంచనా వేస్తూ ఉంటాం. ఈ యొక్క వంగా బాబా చెప్పినటువంటి ఏదైతే ప్రిడిక్షన్ ఉందో ఆ ప్రిడిక్షన్ కూడా ఇంచుమించు దాని బేసిస్ మీద కాదు, వాళ్ళ యొక్క ఇమాజినేషన్ పవర్ అనేది ఒక దాని బేస్ మీద చెప్తుంటారు. ఇది జనరల్గా వచ్చేటప్పటికి యోగులు, సిద్ధులు వీరుంటారు. వీరు వచ్చేటప్పటికి నాడీ బంధనం ఇవన్నీ యోగా ప్రక్రియలో కొన్ని ఉంటాయి. వారికి ఏంటంటే వారికి మనస్సులో అనిపించినటువంటి కొన్ని విషయాలని వాళ్ళు రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. పుస్తక రూపంలో కానీ రాయటం, వాటిని ప్రిడిక్షన్స్గా బయటకు రావడం అనేది మనం గతంలో చాలా మంది చూస్తుంటాం. మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఆయన కూడా చాలా మందికి ఆధ్యాత్మిక గురువు, మరియు అదేవిధంగా ఆదర్శ దేవుడిగా కూడా దానిని భావిస్తారు, బ్రహ్మం గారిగా కూడా భావిస్తారు. వారు రాసినటువంటి గ్రంథాల్లో కూడా వీటి గురించి క్లియర్గా రాయటం జరిగింది, కొన్ని ప్రిడిక్షన్స్ రాయటం జరిగింది. ఇలాంటి ప్రిడిక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు ఇక జ్యోతిష్యాన్ని మనం ఎంతవరకు నమ్మాలి అంటే దేశకాలమాన ప్రకారంగా నమ్మాలా లేదా అంటే నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ దాని కరెక్ట్ ప్రిడిక్షన్ కరెక్ట్గా చేయగలిగితే అది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక మనిషి ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ కానీ లేకుండా ఉంటే ఏదైనా ముందు రాబోతుందని ముందుగానే తెలిసినప్పుడు తను కొంచెం జాగ్రత్తగా కూడా ఉంటాడు. దాని ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అలా అని చెప్పేసి ఓవర్ హైప్ క్రియేట్ చేసేసి మనుషులు దాన్ని భయాన్ని, బీభత్సాన్ని కలిగించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకప్పుడు ఇండియాలో కూడా వచ్చేటప్పటికి స్కైలాబ్ అనే ఒక ప్రాబ్లం వచ్చింది 1983లో. ఈ స్కైలాబ్ అనే ప్రాబ్లం వల్ల వచ్చేటప్పటికి జనాలు కూడా చనిపోతామని చెప్పేసి భయానికి అన్నిటికీ లోనయ్యి ఉన్న వాటిని అమ్ముకోవడం ఇలాంటివి కూడా ఉత్పాతాలు జరుగుతాయని చెప్పి భయపడి చేయటం అనేది కూడా జరిగింది అన్నమాట. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, ఫేమ్ అవ్వాలని చెప్పి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ కరెక్ట్ ప్రిడిక్షన్ తీసుకొని కొన్ని జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచిదే అండి. దాన్ని పూర్తిగా నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎంతవరకు దాన్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఈ రోజుల్లో సైంటిఫిక్గా కూడా మనకు కొన్ని ప్రిడిక్షన్ కూడా చేయొచ్చు, దాని ప్రకారంగా కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఓకే సార్. సో కామేశ్వరి గారు, సో ఇందాక రవిశంకర్ గారు చెప్పినట్లుగా ఇదంతా ఇమాజినేషన్ పవరు, కొందరికి యోగులకు, సిద్ధులకు ఇలాంటి పవర్స్ అంటే ఎక్కువగా సాధన చేస్తే తప్ప ఇలాంటివి తెలీదు. బట్ మనకి బాబా వంగ అప్పుడు ఎప్పుడు 1911లో నుంచి 96 వరకు పుట్టినప్పుడు ఒక దృష్టి కోల్పోయారు. దృష్టి కోల్పోయిన తర్వాత భవిష్యవాణి తనకు కనిపించింది అనేది అయితే నిజం. సో అప్పటి నుంచి కొన్ని అయితే బయటకు వచ్చాయని చెప్పారు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇమాజినేషను, మేనిఫెస్టేషను ఇవన్నీ పనిచేస్తాయంటారు అసలు?
అన్ని సందర్భాల్లోనూ పనిచేయవమ్మా అది. అన్ని సందర్భాల్లో మనం తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొన్నింటికి. అవి అవన్నీ మీకే తెలుసు. మీరు మాకన్నా ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటారు న్యూస్ లెవెల్‌లో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు ఒక్కొక్కసారి గవ్వల శాస్త్రంలో గాని, ఒక్కొక్కసారి ప్రశ్న శాస్త్రంలో గాని, లగ్నాత్తు గాని, నక్షత్రాన్ని బట్టి గాని, హోరని బట్టి గాని, కొన్ని ప్రెడిక్షన్స్ కూడా ఒక్కొక్కసారి చాలా జస్ట్ త్రుటిలో కొంచెం తప్పుతుంటాయి. 100కి ఒక 1 అన్నా తప్పుతూ ఉంటుంది ఎవరికైనా సరే. అందుచేత ఈ ఇమాజినేషన్ ఇలాంటివన్నింటినీ కూడా కాదు, పూర్తిగా దైవీక శక్తి కలిగి ఉండాలి. అది మనం ఒకసారి చంద్రశేఖర మహాస్వామి వారిని తలుచుకోండి, అలాగే రమణ మహర్షి వారిని. ధ్యాన మార్గంలో కొన్ని సాధించగలిగే శక్తులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి అసలు. రామకృష్ణ పరమహంస గాని వీళ్ళందరినీ తీసుకుంటే, ఈ సిద్ధ పురుషులు గాని, యోగి పుంగవులు గాని ఒక్కొక్కసారి ఈ ఇమాజినేషన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇదయ్యేదే గాని ఈ రోజుల్లో ఉన్న కలియుగ మానవులకి అంతగా ప్రిడిక్షన్ లో కరెక్ట్ 100% అంటే 100% రాదు అని మాత్రం నేను చెప్తాను. కానీ జ్యోతిష్యంలో మాత్రం లెక్క కట్టినప్పుడు సిద్ధాంతులందరూ కూడా కొన్ని లెక్కలు మాత్రం ఇప్పటికీ కూడా అవి చాలా చక్కగా ఎంత బాగా కరెక్ట్ ప్రిడిక్షన్ గా వెళ్తున్నాయి అంటే అంత వెళ్తున్నాయి. మనం ముందుగానే విశ్వావసు నామ సంవత్సరంలో పిశాచి యోగం ఉంది, యుద్ధ వాతావరణం ఉంది, వచ్చిందా లేదా? అంచేత మన జ్యోతిష్యం లెక్కల్లోనూ ఇమాజినేషన్ కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. కొంత అయితే మరకు నేను కొన్ని వాటికి నేను కొద్దిగా యాక్సెప్ట్ చేసే ఇది మాత్రం నా దగ్గర లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఎంత దైవిక శక్తి ధ్యాన మార్గం ద్వారా సంపాదించినా కొన్ని శక్తులు వేరు, కొన్ని శక్తులు వేరుగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన వల్ల గాని, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల గాని ఈ శక్తులకు సంబంధించినవన్నీ ఉంటాయి. కొంతమంది ఇమాజినేషన్స్ తో మాట్లాడేవి అవతల వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కూడా, వీడి ముందర పడితే భయపెడుతూ ఉంటాడు అని. అవి కూడా నేను అలాంటి వాళ్ళని కూడా చూసిన సంగతులు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు. చేత ఇది నేను నా వరకు ప్రత్యక్షంగా చూసిన మటుకు నేనైతే కొంతవరకు ఇమాజినేషన్ కి సపోర్ట్ చెయ్యనన్నమాట. అంచేత మనం భయపడకుండా ఉండి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయన విష్ణు సహస్రనామాన్ని గనక మనం పఠించుకున్నట్లయితే ఇటువంటి భయాందోళన నుంచి విశ్వమంతటిని కూడా మనకి రక్షించగలిగే శక్తి మనలాంటి వాళ్ళందరికీ ఉంది. 10 మందికి మన పుణ్యం దారిపోయడం వల్ల. ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా మనకి చెప్పేది ఏంటి అంటే, ఏదైనా భయం వచ్చే ముందు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అన్నది మనకి గుర్తు చేసే విషయాలే తప్పించి అనవసర భయాందోళనలు పడద్దు అని మాత్రం నేనైతే చెప్తున్నానమ్మా. అది ఇక్కడ ఇమాజినేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా మేడం. ఇక్కడ మనకు తుత్సుకి సంబంధించి కళలు వచ్చాయి, ఆ కళలు నిజమయ్యాయి అంటున్నారు. సో ఈ కళలకి భవిష్యత్తుకి సంబంధం ఉందా? ఎందుకంటే మనకి చాలా మంది చెప్పారు, నా కళలో అమ్మవారు వచ్చింది, ఈ ప్లేస్ లో ఉన్నానని చెప్పింది, లేకపోతే అమ్మవారు ఇక్కడ గుడి కట్టించమని చెప్పారు అని చెప్పేసి ఇలాంటివి మనం చూస్తుంటాం కదా. ఇవన్నీ భవిష్యత్తుకి మనకి ఒక సైన్ లాగా మనకి ఏమన్నా చూడొచ్చా కళల్ని కూడా? కళల పాత్ర ఎంతవరకు ఉంది అసలు జ్యోతిష శాస్త్రంలో? అయ్యో, స్వప్న శాస్త్రం చాలా గొప్పదమ్మా. ఇప్పటికీ కూడా ఎవరికైనా కొన్ని కళలకి దాని అర్థం ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. మన స్వప్న శాస్త్రంలో ఉన్నాయి కాదనము. కానీ స్వప్నంలో కనిపించింది ఇలా ఉంది అన్నప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తలే కదా, జాగ్రత్తలు తీసుకోవడానికే ఇవన్నీ కూడా ఈ శాస్త్రాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం విషయాలే కదా. అంటే స్వప్న శాస్త్రం ఉంది అలా అని కొట్టిపడేయలేము మొత్తం పూర్తిగా. ఒక్కొక్కసారి ఏవో పీడకలలు వస్తూ ఉంటాయి. ఆ పీడకలలు వచ్చినప్పుడు సిద్ధాంతులు గాని, జ్యోతిషవేత్తలు గాని, మహాపండితులు గాని ఏం చెప్తారు, ఓ గోవింద నామస్మరణ చేయండి. మరీ భయంకరమైన కళలు వస్తే, ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయినట్టు వస్తే ఆ మనిషి చనిపోడు, ఏదో చెడు వార్త వింటారు అంటారు. నిజం, ఆ మనిషి బాగానే ఉంటాడు, వాడి మీద భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది అంటారు. అంచేత స్వప్న శాస్త్రాన్ని కూడా కొట్టిపడేయలేము మనం. కానీ ప్రతిదీ కూడా ఇమాజినేషన్ లో కూడా ఎంత లిమిట్ వరకు అంత లిమిటే తీసుకోవాలంటాను నేను. ఓకే మేడం, ఓకే. సో రవిశంకర్ గారు చివరిగా ఏం చెప్తారు అసలు? జ్యోతిష్యం ఏదైతే ఉందో ఈ ప్రపంచాల గురించి మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఒక విజ్ఞానం ఇది. ఇక్కడ వంగా గీత మామ గారు బాబా వంగా బాబా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ అనేది ఫాల్స్ అనేది తేలింది. కొన్ని
ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అవ్వడానికి దానికి ఎన్నో రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ టైంకి ముందుగానే వారికి వచ్చినటువంటి ఇమాజినేషన్ పవర్ అనేది కొంచెం కలిసి రావటం అనేది జరగడం అనేది ఒక అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. కాకపోతే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ప్రిడిక్ట్ చేయగలిగారా లేదా ముందుగానే అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఒకటి ఉండాలి. ఏ రీజన్ వల్ల ఇలా చెప్తున్నారు అనేది. ఎందుకంటే ఈ రోజుల్లో సైంటిఫికల్ గా కూడా అప్రోచ్ అనేది ఒకటి ఉంది. దాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఇలా జరుగుతుందంటే అది ఎక్కడ జరుగుతుంది, దానికి ఛాన్సెస్ ఏంటి, నిజం ఉందా లేదా అనేది తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే జనాలు ఎందుకు భయపడి ఉంటారు అనేది అంటే మెయిన్గా రీజన్ వాళ్ళు కోవిడ్లో ఇరుక్కుపోయి చాలా మంది కష్టపడ్డారు కాబట్టి, కోవిడ్లో ఆమె చెప్పింది జరిగింది కాబట్టి కాబట్టి కొన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకుందామని చెప్పి వాళ్ళు తీసుకుంటుండొచ్చు. అలా కాదు, కోవిడ్ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటు రోగాల వ్యాధిని బారిన పడతారని మన జ్యోతిష్యులందరూ కూడా చెప్పారు కదా. మనం అందరం ముందు జాగ్రత్తలు తీసుకున్నాం కదా. ఇందులో ఎక్కడా ఎవరిది తప్పులేదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనకు దేవుడు భగవంతుడు విధి అనేది కొన్ని ముందే సెట్ చేసి పెట్టుంటారు కాబట్టి దేన్ని మనం ప్రిడిక్ట్ చేయలేమని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వర్ గారు. సో మొత్తానికైతే ప్రతి యుగానికి సంబంధించి ఏ యుగంలో ఆ యుగానికి ఎలా అంతం అవ్వాలి అనేది దేవుడు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసి పెట్టేశాడు కాబట్టి దానికి సంబంధించిన భయాన్ని మనం పెట్టుకొని, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా భవిష్యత్తుకు సంబంధించిన భయం ఏదైతే ఉందో అది వర్తమానాన్ని చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని మనం తెలుసుకొని ముందుకెళ్తే దేన్ని ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడం తప్ప మన చేతుల్లో ఏం లేదనైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.